వేరుశనగ తీసుకుంటే 380 రూపాయలు ఉంది, కుసుమ 450 రూపాయలు ఉంది, నువ్వుల నూనె 600 రూపాయలు ఉంది. చూస్తే మీకు అర్థమైపోతుంది. దీంతో సబ్బుతో స్నానం చేస్తే 2-3 గంటలు ఆ శరీరం అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది, సంతోషంగా ఫీల్ అవుతుంది. ఇది ఆవు నెయ్యి. తర్వాత ఇదే ఆవు నెయ్యితో పండించినటువంటి వేరుశనగ గుండ్లు, నువ్వులు, కుసుమలు ఇవన్నీ కూడా నోరు శుభ్రం చేసుకోవడానికి వాడవలసినటువంటి టూత్ పౌడర్ దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఇప్పుడు దోమలు అనేది కామన్ అయిపోయినాయి అన్ని ఏరియాలో కూడా. దోమల చక్రము, దోమల బత్తీలు కూడా మనం గో ఆధారిత గోశాలలో తయారైనవి. చిన్న బెల్లం ముక్క 100 రూపీస్ డబ్బా. ఈ డబ్బా 100 రూపీస్ ఉంది, హాఫ్ కేజీ. బ్లాక్ రైస్ మోకాలు గుజ్జారిపోయిన వాళ్ళకి, బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి, షుగర్ ఉన్న వాళ్ళకి ఇవన్నీ కూడా ఇది మంచి ఔషధం చెప్పొచ్చు. సోనా మసూరి బీపీటీ తినేసిన తర్వాత వచ్చినటువంటి ప్రాబ్లం అదనమాట. అంటే మనం టూత్ పేస్ట్ దగ్గర నుంచి మనం తీసుకునే ఆహార పదార్థాలు ప్లేట్ల వరకు కూడా అన్ని కూడా క్యాన్సర్ రావడానికి కొంచెం ఉన్న ముప్పు అనేది ఉంది అన్నట్టు. ఈ గోశాలకు సంబంధించిన అగరబత్తులు కానీ, ధూప్ స్టిక్ కానీ ఏది వాడినా మనం అగరబత్తులు ఎన్ని రకాల పూజ చేయడం అనేది జరుగుతూ ఉంది. అగరబత్తులు దాదాపు మన దగ్గర 20 రకాల అగరబత్తులు ఉన్నాయి. సాములు, ఊదలు, అరికెలు, అండుకొరలు తెప్పించి ఇవ్వగలుగుతాం. వాళ్ళకి డెలివరీ చేస్తాం. నమస్తే, మీరు చూసిన తెలుగు టీవీ4. ప్రస్తుతం నేనైతే కేబిహెచ్పిలోని స్వదేశీ న్యాచురల్ ప్రొడక్ట్స్ దగ్గరకు వచ్చేసినాను. సో వీళ్ళ వద్ద ఆయిల్స్, అదేవిధంగా మనకు ఏదైతే తినే దినుసులు చూసుకోవచ్చు, చాలా వెరైటీ ఏదైతే ఉన్నాయి. సో ఇవి వల్ల మనం అన్ని ప్రోడక్ట్స్ ఏమేమి ఉన్నాయో మొత్తం డీటెయిల్ అయితే కనుక్కుందాం. సో వీడియో ఎందువరకు చూడండి, ఇదైతే మంచి వీడియో అనమాట. సో కేబిహెచ్పిలో మన మెట్రో దిగంగా లెఫ్ట్ సైడ్కే ఈ ఒక 500 మీటర్స్లో ఈ స్టోర్ అయితే ఉంటుంది. సో మొత్తం విజిట్ అయితే చేయండి. తెలుగు మొత్తం వీడియో అయితే చూసుకుందాం, ఏమేమి ఉన్నాయి ఏమేమి లేవు మొత్తం డీటెయిల్స్. నమస్తే అండి. నమస్కారం. మీ పేరు? రాజు శెట్టి. ఓకే. స్వదేశీ న్యాచురల్ ప్రొడక్ట్స్ మన స్టోర్ నేమ్. ఈ స్టోర్ పెట్టడానికి కారణం ఏంటండి? మనకు తెలిసిన వాళ్ళందరూ కూడా చూస్తుంటే ఏంటంటే ఇప్పుడు చదువు గురించో, ఉద్యోగాల గురించో, తర్వాత వ్యాపారాల గురించో, డబ్బుల గురించో కాకుండా ఆరోగ్యం గురించి అనేది సమస్యలు అనేది చాలా మందికి కామన్ కింద అయిపోయినాయి. పాత రోజులు ఏంటంటే ఆ తిండి దొరకలేదు అనేది ఒకటి ఉండేది, ఆ తర్వాత ఉద్యోగాల గురించి అనేది ఉండేది. ఇప్పుడు అన్నీ ఉన్నా కూడా ఆరోగ్యం లేదు అనేది, ఆరోగ్యం వల్ల ఇబ్బంది పడుతున్నారు, ఆరోగ్య సమస్యలతో సతమతం అవుతున్నారు అనేది ప్రతి ఇంట్లో, ప్రతి ఊళ్ళో, ప్రతి ఇంట్లో, ప్రతి వాళ్ళ దగ్గర ఏదో ఒక అనారోగ్య సమస్య అనేది కామన్ అయిపోయింది. దానికి కారణం ఏంటంటే మనం తినే ఆహార పదార్థాలు అనేది జెనెటికల్ మాడిఫైడ్, GMO జెనెటికల్ మాడిఫైడ్ కల్తీ ఎక్కువైపోయింది. కల్తీ అవన్నీ విత్తనాలు అనేది రైతుల దగ్గర పూర్వం రోజుల్లో సొంతం విత్తనాలు ఉండేవి. వాళ్ళు పండించిన పంటలోనే గ్రేడింగ్ చేసుకొని విత్తనాలు తీసి పెట్టుకొని కుండలో బూడిదలో వేసి పెట్టుకొని నెక్స్ట్ పంటలో వాడుకునే వాళ్ళు, వేరే వాళ్ళకి కావాలన్నా కూడా ఇచ్చేవాళ్ళు. అట్లా కాకుండా ముఖ్యంగా స్వదేశీ అని పెట్టడానికి కారణం ఏంటండి? ఇది కార్పొరేట్ కంపెనీలు అన్ని కూడా విదేశీ కంపెనీల వాళ్ళకు ముడి సరుకులు అనేది అక్కడ నుంచి వస్తాయి. యూరియా, ఫర్టిలైజర్ అన్ని కూడా బయట నుంచే వస్తున్నాయి అంటుంది. మళ్ళీ మన గవర్నమెంట్ వాళ్ళకి సబ్సిడీలు ఇచ్చి అవన్నీ చేస్తుంది. కానీ ఇవి రైతులు వేసేటువంటి యూరియా, ఫర్టిలైజర్లే కాకుండా మనం వాడుతున్న టూత్ పౌడర్, సబ్బులు, షాంపూలు, పేస్ట్ అన్ని కూడా మూల పదార్థాలు అన్ని బయట కంపెనీలే ఇంకా మన దగ్గర నడుస్తూ ఉన్నాయి అంటుంది. ఓకే. ముఖ్యంగా మీరు ఇది ఆవుల గురించే బాగా ఇదిగా ఉంది కదా, సో దాని గురించి చెప్పండి. మన దేశమంతా కూడా వ్యవసాయానికి ఆధారమైనటువంటి మన దేశము, వ్యవసాయానికి పల్లెలే వెన్నెముక అని చెప్పి గాంధీజీ గారు కూడా ఒక మాట చెప్తా ఉన్న పెద్ద మాట అది. ఆవుకు సంబంధించినది మీ దగ్గర ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయో అవి చెప్పండి కొంచెం. మనకు ఉదయం టూత్ బ్రష్ అంటే మనం నోరు శుభ్రం చేసుకోవడానికి వాడవలసినటువంటి టూత్ పౌడర్ దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఇప్పుడు దోమలు అనేది కామన్ అయిపోయినాయి అన్ని ఏరియాలో కూడా. దోమల చక్రము, దోమల బత్తీలు కూడా మనం గో ఆధారిత గోశాలలో తయారైనవి. సో మీరు ఈ ప్రోడక్ట్స్ అన్ని మీరు ఎక్కడ సేకరిస్తారు? ఇవి ఎవరైతే ఆవులు పెట్టుకొని వ్యవసాయం చేస్తున్నారో దాన్ని గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం అంటారు. అదేవిధంగా గోశాలలో తయారైనటువంటి ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో టూత్ పౌడర్ దగ్గర నుంచి మస్కిటో రిపెలెంట్ వరకు ఇవన్నీ కూడా గోను బేస్ చేసుకొని మన ఐటమ్స్ అనేవి ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ప్రోడక్ట్స్ మొత్తం చూపిద్దామండి. నెయ్యి అనేది మనం ప్రతి దాంట్లో ఫస్ట్ ప్రియారిటీ చెప్తా ఉన్నాం. మనం భోజనం చేసేటప్పుడు ఆకలి కావాలి, అరగాలి, తర్వాత ఫ్రీ మోషన్ అవ్వాలి అన్నట్టు. ఇది ప్రతి మనిషికి మినిమం అన్నట్టు, కంపల్సరీ అవసరమైనటువంటి ఇవి. వీటిలో కొంతమందికి ఆకలి అని అవ్వదు, లేకపోతే తిన్న తర్వాత డైజెషన్ అవ్వదు, లేదా కొంతమందికి మోషన్ ఫ్రీ అవ్వదు. కాన్స్టిపేషన్ ప్రాబ్లంతో చాలా మంది సతమతం అవుతా ఉంది. వచ్చేసి మనం ప్రతి వాళ్ళు అన్నం తిన్నా, ఇడ్లీ తిన్నా, దోశ తిన్నా, ఉప్మా తిన్నా, చపాతి తిన్నా, ఏం తిన్నా సరే తింటుంటే నెయ్యి అనేది యాడ్ చేసుకొని తిన్నప్పుడు డైజెషన్ అనేది ఈజీ అవుతుంది. దీంట్లో అగ్నితత్వం అనేది ఉంది. మన బాడీలో వాటర్ అంటే 5 రకాల పంచభూతాలు ఉన్నాయి అన్నట్టు. నీళ్లు, ఆకాశము, భూమి, అదేవిధంగా గాలి, తర్వాత మట్టి. భూమి మన శరీరానికి కనిపించే శరీరాన్ని భూమి కింద చూపిస్తారు. శరీరం లోపల ఉన్నటువంటి రక్తం అట్లాంటివన్నీ కూడా వాటర్ తత్వం అంటారు, నీటి తత్వము.
ఎన్ని రకాల వేడి నెయ్యి ఉంటుంది. ఉన్నాయండి? ఎన్ని రకాల నెయ్యిలు ఉన్నాయి? అదే ఆ వేడిని బ్యాలెన్స్ చేయడానికి నెయ్యి అనండి. ఇది నెయ్యి అనేది ఎన్ని రకాలని అడుగుతున్నారు. ఇది ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకమైన జాతి ఆవులు ఉన్నాయి. ఇది మనకు గుజరాత్ లో చూస్తే గిర్రావు నెయ్యి, మనకు ఒంగోలు పుంగనూరు ఆవు, కర్ణాటకలో కాంక్రేజు, షాహివాలు, అట్లా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పంజాబ్కి వెళ్తే షాహివాల్ అని ఉంటుంది. అట్లా ప్రతి ప్రాంతంలో ఒక్కొక్క ఆవు అనేది విశేషంగా ఉన్నాయి. అట్లా ప్రతి కొన్ని వేల రకాల ఆవులు మనకు పూర్వం రోజులు ఉండేవి. మళ్ళీ ఆవు భూమి మీద నడిస్తే ఆవులు గిట్టెలు పొలంలో తిరిగితే కూడా ఆ పొలంలో సాయిల్ అనేది ఇప్పుడంతా ట్రాక్టర్లు వచ్చినాయి, అంత మిషన్లు వచ్చినాయి, అంత బరువు ట్రాక్టర్ మట్టిలోకి ఎప్పుడైతే వెళ్తుందో దాంట్లో ఉన్న సూక్ష్మ జీవాలన్నీ కూడా చనిపోతాయి ఉన్నాయి. అవునవును. ఇది మనకు ఆవు పేడ దాంట్లో పడితే వానపాములు అనేది భూమిలో లోపల నుంచి పుడతాయి అన్నట్టు. సో ఎరువుతో ఫామ్ అవుతుంది మళ్ళీ నేచురల్ ఎరువు. రైతు ఆవు సంబంధించిన ప్రోడక్ట్స్ ఏమి ఉంటే మొత్తం ఒకసారి చూపించండి. ఇది ఆవు నెయ్యి. తర్వాత ఇదే ఆవు నెయ్యితో పండించినటువంటి వేరుశెనగ గుండ్లు, నువ్వులు, కుసుమలు ఇవన్నీ కూడా అదే గోవాధారిత వ్యవసాయం పండించిన గింజలతోనే మనం గానుగ నూనెలు పండించిన విధానం న్యాచురలే. మళ్ళీ ఆవు నూనె తయారు చేసినప్పుడు కూడా ఎద్దు కాకుండా మెషిన్ మోటార్తో తిన్నా సరే ఇది గానుగ అనేది చెక్క గానుగ అన్నట్టు. ఇవి ఎక్కడి నుంచి తెప్పిస్తారండి మీరు? మనమే తయారు చేసుకుంటాము. ఇవి గింజలు మాత్రం మన రైతులు పండించిన గింజలే ఉంటాయి. ఓకే. గానుగ తయారు చేసేది మీ దగ్గర? చెక్క గానుగ మన రైతుల దగ్గర గానుగలు పెట్టించినాము. ఓకే. చెక్క గానుగ రోకల్లాగా ఉండే మిషన్ లో క్రషింగ్ అయ్యేటప్పుడు ఒత్తిడి ద్వారా వచ్చేటటువంటి నూనె హీట్ అవ్వదు అన్నట్టు. ఎప్పుడైతే హీట్ అవ్వదు దాంట్లో ఉన్న వాల్యూస్ అనేది లాస్ అవ్వము. మనం చూస్తున్నటువంటి ఆయిల్స్ అన్ని కలర్ వేరు వేరు కలర్స్ లలో ఉన్నాయి. బేటా రిఫైండ్ ఆయిల్ తీసుకుంటే అన్ని కూడా ట్రాన్స్పరెంట్ వాటరిష్ గా ఉంటాయి. అంటే దాంట్లో ఏమి ఉండవు అని. దీనిలో రకాలు ఉంటాయి ఆయిల్. వేరుశనగ ఉంది, కుసుమ ఉంది, నువ్వులు ఉంది, తెల్ల నువ్వులు, నల్ల నువ్వులు ఉంది. అదేవిధంగా అవిసె నూనె ఉంటుంది, సన్ఫ్లవర్ ఉంటుంది, తర్వాత కొబ్బరి నూనె ఉంటుంది. ఈ కొబ్బరి నూనె ఇది అయితే ఇవన్నీ ఆయిల్ ధర ఎంత ఉందండి? వేరుశనగ తీసుకుంటే 380 రూపాయలు ఉంది, కుసుమ 450 రూపాయలు ఉంది, నువ్వుల నూనె 600 రూపాయలు ఉంది, తెల్లదైతే. అదే నల్లదైతే 450 రూపాయలు ఉంది. అవిసె నూనె వచ్చేసి 600 రూపాయలు ఉంది. ఈ నూనెలలో ఒక రకం కాదర్వల్లి గారు చెప్పింది ఏంటంటే, ఆయన మిల్లెట్స్ తో పాటు సిరిధాన్యాలు అని చెప్పి కర్ణాటక మైసూరు ప్రాంతంలో ఉన్న సైంటిస్ట్ కాదర్వల్లి గారు ఇది గడ్డి నువ్వులు మన దగ్గర తెలంగాణలో కర్ణాటకలో ఇవన్నిట్లో గడ్డి నువ్వులు అని చెప్పి ఇవి నైగర్ సీడ్ అని చెప్పి ఇంగ్లీష్ లో చెప్తారు. ఈ గడ్డి నువ్వులు నూనె పట్టి పిల్లలకు ఇప్పుడైతే కొంతమంది పిల్లలు మానసికంగా ఎదుగుదల లేని పిల్లలకి వెరీ నువ్వుల నూనె కూడా చెప్తారు. అంటే వెరీ అని చెప్పి మనం తెలుగులో చెప్తా ఉంటాం. ఇంగ్లీష్ లో అయితే ADHD అంటే వాళ్ళ దగ్గర అటెన్షన్ అని మనం ఇక్కడ మాట్లాడుతూ అటు చూస్తుంటారు, అటు మాట పిచ్చిగా నవ్వుతా ఉంటారు, పట్టించుకోరు. అంటే వయసుకు తగ్గట్టుగా ఎదుగుదల లేని పిల్లల్ని స్పెషల్ చైల్డ్ అని చెప్పి మనం చెప్తా ఉన్నాం. వాళ్ళకు పొద్దున్నే అర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్ లో 20 ml రోజు తాగిపిస్తున్నట్టయితే 6 నెలలు తాగితే వాళ్ళలో ఎంత ఉంటుందండి కాస్ట్? ఇది ఇప్పుడు 800 రూపాయలు లీటర్. 800 ఉంది. అంటే ఈ గడ్డి లాంటి నువ్వులు కనుక దాంట్లో ఆయిల్ అనేది చాలా తక్కువ ఉంటుంది, ఎక్కువ క్వాంటిటీ వేస్తే తక్కువ నూనె వస్తుంది, అందుకే రేట్ ఎక్కువ ఉంది. 6 నెలలు పిల్లలకి తాగిపిస్తున్నట్టయితే వాళ్ళ లోపల ఉన్న మానసిక ఎదుగుదల అనేది స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా కొంతమందికి అల్జీమర్స్ అంటారు, అంటే చిన్నతనంలోనే మతిమరపు అనేది వస్తూ ఉంటుంది. వాళ్ళకు కూడా అల్జీమర్స్ కూడా ఇది నూనె మంచి ఔషధంలా పని. పూజకు సంబంధించిన ఆయిల్స్ ఏమైనా ఉన్నాయా? నువ్వులు, నల్ల నువ్వుల నూనె ఉంటుంది, ఇంకా విప్ప నూనె, అవన్నీ కలిపి కొబ్బరి నూనె, నువ్వుల నూనె, ఆవు నూనె అన్ని కలిపి చేసిన ఒక నూనె కూడా ఉంది. అది వెలిగించినప్పుడు ఏమవుతుందంటే వాతావరణం అనేది పొల్యూషన్ అవ్వదు, ఆ నూనెలో నుంచి మంచి స్మెల్ అని అరోమా అనేది వస్తుంది, మన మంచి ఆరా అనేది క్రియేట్ అవుతుంది. బెల్లం గిల్ ఉంటుందా? మన దగ్గర బెల్లం ఉంది. ఈ బెల్లం కూడా ఎరువులో కూడా పండించినటువంటి చెరుకును కూడా మనం తయారు చేసేటప్పుడు బయట మార్కెట్ అంతా కూడా తెల్లగా బెల్లం మెరుస్తా ఉంటుంది, కలర్లు వేస్తారు దాంట్లో. ఇంకా కొంత మనకు పూర్తిగా ఇదే పాలేకర్ గారి వ్యవసాయ విధానంలో ఎవరైతే ఆవును ఎద్దులను పెట్టుకొని వ్యవసాయం చేస్తారో దాని అంతా కూడా గో ఆధారిత వ్యవసాయం అంటారు, అక్కడ నుంచి తెప్పించినవి. బెల్లం అనేది ఇప్పుడు మీరు చూస్తున్నట్టు ఈ చిన్న బెల్లం ముక్క అన్నం తిన్న తర్వాత కానీ, అన్నం తినే ముందు కానీ, ముందు తిన్నా సరే తర్వాత తిన్నా సరే ఒక ముక్క తినామంటే మనం అరిగేయడానికి ఈజీ అవుతుంది. 100 రూపీస్ డబ్బా? ఈ డబ్బా 100 రూపీస్ ఉంది, హాఫ్ కేజీ. ఇది డైనింగ్ టేబుల్ మీద కనపడేటట్టు పెట్టుకొని మీరు భోజనం చేసేటప్పుడు తినారంటే దయచేసి మనం తీసుకున్నటువంటి ఆహారం యావరేజ్ ఒక హాఫ్ కిలో అన్నం తింటారని చెప్పి లెక్క ఉంది. మనం తిన్న హాఫ్ కిలో అన్నాన్ని కూడా ఒక 20 గ్రాముల బెల్లం అనేది అరిగిచ్చేస్తుంది. సో ఎన్ని రకాల బియ్యాలు ఉన్నాయండి ఇక్కడ? ఇవన్నీ కూడా దేశీయ రకం బియ్యము, నాటు రకాల బియ్యాలు. ఇవన్నీ కూడా మనకు ప్రతి దానికి ఆరోగ్యం పాడైన ప్రతి సమస్యకు కూడా మందులు అనేది వాడుతూ ఉన్నాం. ఈ బ్లాక్ రైస్ మోకాలు గుజ్జారిపోయిన వాళ్ళకి, బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి, షుగర్ ఉన్న వాళ్ళకి ఇవన్నీ కూడా ఇది మంచి ఔషధం చెప్పొచ్చు. ఇది పిల్లలు కాని సమస్యలు ఉన్నటువంటి లేడీస్ కి సంబంధించినటువంటి బియ్యం ఇది. ఒకవేళ ప్రెగ్నెన్సీ పిల్లలు కాని సమస్య అప్పటి నుంచి వాడినా, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పుడు వాడినా నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ దీనిలో చాలా ఉన్నాయి. డెలివరీ నార్మల్ అవడమే కాకుండా
పుట్టే పిల్లలు కూడా చాలా ఆరోగ్యవంతమైన పిల్లలు, ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా పిల్లలు పుట్టడమే కాకుండా వాళ్ళు చాలా బలంగా పుడుతున్నారు అన్నట్టు. ఓకే. ఒక 5-6 కిలోల బలంతో బరువుతో పిల్లలు పుడుతున్నారు అన్నమాట. నవారా రైస్, ఈ నవారా బియ్యం వచ్చేసి రెడ్ రైస్ అని కూడా చూస్తారు, ఎర్రగా ఉంటాయని చెప్పి దీన్ని రెడ్ రైస్ అంటారు. డయాబెటిక్, మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి అనారోగ్య సమస్య అతి పెద్దది ఏంటంటే డయాబెటిక్. ఈ షుగర్ అని చెప్పి ప్రతి ఊర్లో ప్రతి వాళ్ళకు ప్రతి ఇంట్లో కామన్ అయిపోయింది. అదంతా కూడా ఏంటంటే మనం సోనా మసూరి బీపీటీ తినేసిన తర్వాత వచ్చినటువంటి ప్రాబ్లం అది అన్నట్టు. ఇది వాటన్నిటికీ మందులాగా పనిచేస్తూ ఉంది. ఇది మీ దగ్గర ఎన్ని రకాలు ఉన్నాయండి? మొత్తం ఇప్పుడు 25 రకాల బియ్యం ఉన్నాయి. ఇవన్నీ కూడా పిల్లలు కానటువంటి సమస్య దగ్గర నుంచి క్యాన్సర్ సమస్య వరకు కూడా మనకు మనం తినే ఆహారమే ఔషధం కావాలి, ఔషధాల ఆహారం కాకూడదు అనేది మన కాన్సెప్ట్. ఇది రాజీవ్ దీక్షిత్ గారు మా గురువు గారు, అదేవిధంగా పాలేకర్ గారు, సుభాష్ పాలేకర్ గారు, తర్వాత సిరిధాన్యాలు ప్రచారం చేసినటువంటి కాదర్వల్లి గారు, వీళ్ళందరూ కూడా ఇన్స్పిరేషన్ తీసుకొని మనం ఈ స్టోర్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే అండి. అయితే ఈ పూజ సామాగ్రి ఏమేమి ఉంటుందో పసుపు కుంకుమ దగ్గర నుంచి మన దగ్గర ఉన్నాయి. బయట మీకు పసుపు వాడినా కుంకుమ వాడినా బొట్టు పెట్టుకున్నప్పుడు మచ్చబడిపోతుంది అన్నట్టు, మచ్చబడిపోయి ఎలర్జీ కింద మారిపోతుంది. ఇది పసుపుతో చేసిన, పసుపు కూడా ఎరువు లేకుండా పండించింది. అదేవిధంగా ఈ పసుపుతో చేసిన కుంకుమ, ఇది మచ్చబడదు. ఈ బొట్టు పెట్టుకోవడం అనేది మనకు హిందూ సాంప్రదాయంలో ఏంటంటే దీన్ని యాక్టివేట్ చేస్తుందని చెప్తారు. అవునవును. జ్ఞాననేత్రం అనేది అంటే మనకు కనపడకుండా సూక్ష్మ రంధ్రాలు అనేది సూక్ష్మ నరాలు అనేది ఉంటాయి. అవి సూర్యకిరణాల నుంచి బయట నుంచి వచ్చేటువంటి వాటిని ప్రొటెక్ట్ చేయడానికి కుంకుమ అనేది పెట్టుకుంటాం. ఆ కుంకుమ పసుపుతో అయిందంటే మనకు యాంటీబయాటిక్ కింద యాంటీబయాటిక్ లాగా పనిచేస్తూ ఉంటుంది. అదేవిధంగా మనకు గంధము, అగరబత్తులు, ధూప్ స్టిక్, పూజకు సంబంధించిన ఏ వస్తువులు వాడినా సరే మనకు ఇంట్లో వాతావరణం పాడవదు. అదేవిధంగా మనం పొగ తీసుకున్నప్పుడు మొత్తం నేచర్ సంబంధించిన వస్తువులు ఒకటి నేచర్ ఫ్రెండ్లీ ఉంటుంది. అదేవిధంగా మనం వాడుతున్నప్పుడు మనం పొగ తీసుకుంటే మనకు కూడా ఎలాంటి ఇబ్బంది అనేది జరగదు. బయట అగరబత్తులు అంతా మొత్తం కల్తీ అయిపోయి ఏదో ప్లాస్టిక్ కలిసి కెమికల్స్, ప్రతి దాంట్లో కెమికల్స్ అయిపోయి ఆర్టిఫిషియల్ కలర్స్ అనేది ప్రతి దాంట్లో యాడ్ అయిపోతున్నాయి. వాటన్నిటికీ మనం న్యాచురల్ గా తయారైనవే చేస్తూ ఉంటాం. ఈ కుండలు, ఇంకోటి కుండలు, ఈ కుండలన్నీ కూడా ఏంటంటే మనకు మనం ఎరువు లేకుండా పండించిన ఆహార పదార్థాలన్నీ ఇవి మీకు రైతులు చేసి కుమ్మరి వాళ్ళు మనకు ఆరోగ్య ప్రదాతలు అని చెప్పొచ్చు. మనం సమాజంలో కుల వృత్తులు అనేవి బట్టలు నేసే వాళ్ళని పద్మశాలి అనేది కుమ్మరి వాళ్ళు. ఇప్పుడంతా ఏమైందంటే స్టీల్ వంట, ప్లాస్టిక్ వంట, ప్లాస్టిక్, అల్యూమినియం అనే దాంట్లో ప్రతి దాంట్లో టాక్సిక్ అనేది ఉంటుంది. దాంట్లో ఉన్నటువంటి ఆ లక్షణాలు మనం తిన్నప్పుడు లోపలికి వెళ్ళిపోయి ప్లేట్ లో ప్లాస్టిక్, మనం ఫంక్షన్లలో ఇచ్చే పేపర్ ప్లేట్ ప్లాస్టిక్ ఉండడం వల్ల దాని వల్ల కూడా క్యాన్సర్ వస్తుందని చెప్పి, అంటే మనం టూత్ పేస్ట్ దగ్గర నుంచి మనం తీసుకునే ఆహార పదార్థాలు ప్లేట్ల వరకు కూడా అన్ని కూడా క్యాన్సర్ రావడానికి కొంచెం ఉన్న ముప్పు అనేది ఉంది అన్నట్టు. సో దోమలకు సంబంధించిన దోమల చెట్లు కింద కూడా చెప్పిన స్వదేశీ కంపెనీ ఉంది. ఇది కూడా గోశాల తయారైంది. ఆవు పేడతోనే దోమల చక్రం తయారవుతుంది. దీని లోపల వేపాకులు, చింతగింజల పొడి. ఆవు నుంచి ఎన్ని ఉపయోగాలు చూడండి. ఒక ఆవు ఉంటే సాక్షాత్తు దేవుడే మనకు కనపడే దేవుడు అని చెప్తారు. 33 దేవతలు ఆవులో ఉంటాయని కూడా చెప్తారు. ఇది గోమయ వసతి లక్ష్మి, గోమయంలో లక్ష్మీదేవి ఉంటుంది అని చెప్పి, గోమూత్రంలో ధన్వంతరి ఉంటుంది. ధన్వంతరి అంటే ఆయుర్వేదంలో ఆరోగ్యం గురువు అని చెప్తారు, ఆరోగ్యం దేవత అంటారు. అట్లా మనకు మీ దగ్గర ఫేస్ క్రీమ్స్ అంటే సబ్బులు ఉన్నాయి, ఫేస్ క్రీమ్లు ఉన్నాయి. ఇది ఆవు పాలతో, రెడ్ శాండల్తో, ముల్తాని మట్టితో. ఇప్పుడు అందం గురించి చాలా మంది అందమే ఆనందం, ఆనందమే జీవితం అక్రందం అనే పాటలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏంటంటే అందంగా ఉండడం అనేది ఆరోగ్యానికి సంబంధించినటువంటి సూచన. ఇది బయట ఏ సబ్బులు వాడినా, ఏ క్రీములు వాడినా వాటి లోపల ఉన్నటువంటి కెమికల్స్ వల్ల ఆ చర్మం లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ లేని సమస్యలు కొత్తగా స్టార్ట్ అయ్యేది మనం చూస్తూనే ఉంటాం. ఇవి మన ఆవు పాలతో తయారు చేసిన సబ్బులు ఇవి. అదేవిధంగా మన కుంకుడుకాయలతో షాంపూలు ఉన్నాయి, శీకాకాయ, కుంకుడుకాయ వాటితో. తర్వాత కిరాణంలో కాకుండా మొత్తం అన్ని ప్రోడక్ట్స్ దొరికే కిరాణా షాప్ లో ఏమేమి ఉంటాయో సూపర్ మార్కెట్ కానీ చాలా ఘోరంగా ఉంటాయి. ఇక్కడ చూసుకుంటే మొత్తం చూసుకోండి, మొత్తం ఇక్కడ కుండలకు కానీ ఏదంటే పచ్చిమిర్చి, పల్లీలు, రకరకాల వంటివి ఉన్నాయి. సో ఇంకా చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి. సో సబ్బు గురించి మెయిన్ దాని గురించి అయితే అడుగుదాం. ఇది ఆవు పాలు, కొబ్బరి నూనె, అలోవెరా, ఈ 3 కలిపి మనం చేసినటువంటి ఈ సబ్బు ఒక్కసారి ఇట్లా స్మెల్ చూస్తే మీకు అర్థమైపోతుంది. దీంతో సబ్బుతో స్నానం చేస్తే 2-3 గంటలు ఆ శరీరం అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది, సంతోషంగా ఫీల్ అవుతుంది. చర్మరంధ్రాలు అనేది ఓపెన్ అవుతుంది దీనివల్ల. ఆవు పాలతో స్నానం చేయడం వల్ల చర్మరంధ్రాలు ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో శరీరంలో ఉన్నటువంటి మలినాలు బయటకు వెళ్ళిపోతారు.
బండ్ల మీద తిరిగినప్పుడు వచ్చినటువంటి పొల్యూషన్తో కూడా చర్మాలు రంధ్రాల లోపలికి మళ్ళీ అది పొల్యూషన్ అంతా పోగా వెళ్ళిపోయి నల్లగా అవుతున్నారు చాలా మంది. దానివల్ల కూడా తెల్లగా అవుతారు. అదేవిధంగా ఇది కొంతమంది చిన్న వయసులో ముడతలు పడుతూ ఉంటారు. ఆ ముడతల వల్ల శరీరం కూడా దీంట్లో అలోవేరా ఉండడం వల్ల స్కిన్ అనేది టైట్ అయిపోయి గ్లోనెస్ పెరుగుతుంది అన్నది. కొబ్బరి నూనె కూడా మనకు గ్లిజరిన్ లాగా పనిచేస్తూ ఉంటుంది. చలికాలం కూడా మనకు ఇదే సూట్ అవుతుంది. అదేవిధంగా లేడీస్ వాడచ్చు, పిల్లలు వాడచ్చు, జెంట్స్ కూడా వాడచ్చు. ఇది వాడుతున్న 2-3 నెలల్లోనే కలర్లో చాలా మటుకు తేడా వస్తుందని చెప్పి మనం చెప్పొచ్చు. కలర్ ఇంప్రూవ్మెంట్ కోసం చాలా మంది చాలా రకరకాల ఖర్చులు పెడతా ఉంటారు. ఒక సబ్బు వాడుతున్నంతనే శరీరం శుభ్రం చేసుకోవడంతో పాటు కలర్ ఇంప్రూవ్ చేసుకోవడం కూడా మంచిది. అదేవిధంగా మనం ముల్తాన్ పైన దీపం మీరు అడిగిన దీపం నూనె, ఇది ఆవు నెయ్యి, ఉప్ప నూనె, కొబ్బరి నూనె, నువ్వుల నూనె అన్ని కలిపి దీంట్లో చేసినటువంటి ఈ నూనె, కర్పూరము, తులసి కూడా ఉంటుంది దీంట్లో. ఈ దీపం వెలిగిస్తే ఏమైతే దీపం నుంచి కూడా ఒక స్మెల్ అనేది అరోమా అనేది వస్తుంది. అంటే అక్కడ చుట్టూ ఉన్న వాతావరణం అంతా కూడా సూక్ష్మంగా మనకు కనపడని క్రిములన్నీ కూడా చనిపోతాయి. అదేవిధంగా వాతావరణం కూడా శుద్ధి చేస్తుంది. ఒక పాజిటివ్ వైబ్స్ అనేది దీనివల్ల వస్తాయి. సో ముఖ్యంగా పూజకు సంబంధించిన ఏదంటే అగరబత్తులు ఉంటాయి కదండి, అగరబత్తులు ఉంటాయా? అగరబత్తిలో కూడా మనం ఆవుపేడతో చేసిన అగరబత్తి ఇది. మన ఈ భారతదేశంలో మెజారిటీ హిందువులే ఉన్నారు. హిందూ దేశం అని కూడా చెప్తారు. ప్రపంచం మొత్తంలో మన దేశం మాత్రమే హిందువులకు సంబంధించిన దేశము. ఇది అనాది కాలం నుంచి కూడా ఏ పెద్ద పెద్ద హోమాలు అట్లా చేయలేకపోయినా స్నానం చేసిన తర్వాత దండం పెట్టుకునే ముందు ఒక అగరబత్తి వెలిగించి దేవునితో ప్రార్థన చేసుకునే ఆచారం అయితే మనకు అందరికీ ఉంది. ఈ ఏదో అగరబత్తి ముట్టిస్తే ఏమవుతుందంటే అగరబత్తులు తయారు చేసేటప్పుడే కెమికల్స్ తయారు చేసి బొగ్గు పొడితో తయారు చేస్తారు. మళ్ళీ కెమికల్లో ముంచుతారు అన్నట్టు ఆ స్మెల్ రావడానికి. అది మనం స్మెల్ తీసుకుంటా ఉంటే క్యాన్సర్ కూడా కారణమయ్యే అవకాశాలు చాలా ఉన్నాయని చెప్పి మనకు ఈ మధ్య రీసెర్చ్ చేసి చెప్తా ఉన్నారు. చాలామందికి ఆ స్మెల్ తీసుకుంటూ దగ్గు, దమ్ము, కళ్ళు మంటలు, ఆయాసం వస్తూ ఉన్నాయి. చాలామంది ఇంట్లో అగరబత్తులు ముట్టేయడం కూడా ఆపేసి ఉన్నారు. ఇవి మనం ఆవుపేడతో చేయడం వల్ల దీని నుంచి పొగ అనేది చాలా తెల్లగా వస్తుంది. తెల్లటి పొగ రావడం వల్ల వాతావరణము కూడా పాడవదు. మనకు ఆ స్మెల్ తీసుకున్నా కూడా మనకు ఎలాంటి దగ్గు రాదు, కళ్ళు మండవు. ఇది ఆవుపేడ కావడం వల్ల ఇది అగరబత్తి వెలిగడంతో ఆవుకి గోశాలకు సంబంధించినటువంటి గ్రాసానికి మనం ఫీడింగ్ కూడా మనం వాటికి ఆహారంగా మనం ఇందులో ఖర్చు పెట్టేటువంటి డబ్బులు అక్కడికి వెళ్తాయి కనుక పుణ్యం అనేది దేవుడికి ఇది చేసేది మన పుణ్యం కోసం చేస్తాం కనుక ఈ గోశాలకు సంబంధించిన అగరబత్తులు కానీ, ధూప్ స్టిక్ కానీ ఏది వాడినా మనం అగరబత్తులు ఎన్ని రకాల పూజ చేయడం అనేది జరుగుతూ ఉంది. అగరబత్తులు దాదాపు మన దగ్గర 20 రకాల అగరబత్తులు ఉన్నాయి. 20 రకాల అగరబత్తులు, తులసి, తర్వాత గంధము, తర్వాత ఇవి హోమంలో వాడేటువంటి ద్రవ్యాలన్నీ కలిపి చేసినటువంటి అగరబత్తి, అదేవిధంగా బిల్వపత్రము, సాంబ్రాణి, లోబాను, గుగ్గిలం ఇవన్నీ కూడా తయారు చేసినటువంటి అగరబత్తులు మన దగ్గర. ఇంటికి సరిపోయే అక్కడాలు అన్ని దొరుకుతాయి మీ దగ్గర. ఉదయం అన్ని దొరుకుతాయి. ఉదయం నుంచి టైమింగ్ ఎంత అండి? మీ షాప్ వచ్చి ఉదయం 9 నుంచి రాత్రి 9. ఉదయం 9 నుంచి రాత్రి 9 వరకు. ఓకే, మీరు ఉంటారు ఇక్కడ? మేము ఉంటాము. మా ఇంట్లో మా మేడం వాళ్ళు కూడా ఇంట్లో పని చేసుకున్న తర్వాత వస్తారు. తర్వాత మన దగ్గర హెల్ప్ చేయడానికి కూడా ఒక 10 మంది ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. ప్యాకింగ్ కానీ, సేల్స్ కానీ, బిల్లింగ్ కానీ చేయడానికి. అదేవిధంగా మనకు షాప్లోనే కాకుండా మనం ఆర్డర్లు వాట్సాప్లో ఆర్డర్ పెడితే మనకు ట్రాన్స్పోర్ట్ ద్వారా, కొరియర్ ద్వారా, పోస్టల్ డెలివరీ సర్వీస్ కూడా ఉంది. మన దగ్గర అమెరికాకి వెళ్ళే వాళ్ళు కూడా ఇక్కడ నుంచి తీసుకొని పోయే వాళ్ళు చాలా ఆర్డర్స్ ఉంటాయి. అమెరికా కూడా వెళ్ళిపోతాయి మన ఐటమ్స్. ఇది ఒట్టివేర్లతో చేసిన బ్రష్. ఇది ఒట్టివేర్లు అంటారు. ఇది ఈ బ్రష్ మనం స్నానం చేసినప్పుడు ఇది ఒక మంచి అరోమా స్మెల్ వస్తుంది. బాడీ క్లీన్ చేయడమే కాకుండా మనకు మంచి అరోమా స్మెల్ కూడా వస్తుంది. ఇది న్యాచురల్ గా, అంటే మనకు శరీరానికి న్యాచురలే, ప్రకృతి నుంచి వచ్చింది. మళ్ళీ మనం వాడిన తర్వాత కూడా ప్రకృతి మట్టిలో ఈజీ కలిసిపోతుంది. అంటే ప్లాస్టిక్ అనేది లేకుండా, కెమికల్స్ లేకుండా న్యాచురల్ ఐటమ్స్ మన దగ్గర ఉన్నాయి. దీనికే కాకుండా మనకు అంట్లు తోమడానికి కూడా మనకు కొబ్బరి పూస్తే కూడా స్క్రబ్బర్ అనేది ఉంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఇది బాడీకి రుద్దుకున్నప్పుడు కొంచెం ఇలా ర్యాషెస్ ఏం రావా? ఇది మెత్తగా అవుతుంది. తడిచినప్పుడు మెత్తగా అవుతుంది, ర్యాషెస్ ఏమి రావు. అట్లా బీరకాయ పీస్తో కూడా ఉంది. ఇది కూడా బీరకాయ పీస్ అంట్లు తోమని. ఇది కూడా స్నానానికి వస్తుంది. మనం బ్రష్ చేసేటప్పుడు అవసరమైతే పొద్దున్న లేవగానే నోరు శుభ్రం చేయడంతో మన కార్యక్రమం అనేది స్టార్ట్ అవుతుంది. మనం నోరు శుభ్రం చేసుకోవడానికి మనం ఆవుపిడిక బూడిద లోపల లవంగాలు, వేపాకు, తర్వాత రాక్ సాల్ట్, సైంధవ లవణం ఇవన్నీ కలిపి చేయడం వల్ల ఏమైందంటే చేదు, ఒగరు, ఉప్పు మన నోటికి తగలాలి పొద్దున్న లేవగానే. అదే ఇది కాకుండా మనం పేస్ట్ గాను వాడుతున్నట్టయితే అది స్వీట్గా ఉంటుంది. మన నోరు కూడా పొద్దున్నే స్వీట్గా ఉంటుంది. రెండు కలిస్తే ఏమవుతుందంటే స్వీట్ మనకు నోరు డ్రై అయిపోవడము, తర్వాత నోట్లో నుంచి దుర్వాసన రావడము, తొందరగా పళ్ళు పాడవడము. బ్రష్ టూత్ పేస్ట్ బ్రష్ వచ్చినప్పటి నుంచి
పళ్ళు సమస్యలు అనేది ఎక్కువైపోయినాయి. పాత రోజుల్లో వేపాకు వేపలతో తోముకునే వాళ్ళము, ఇంట్లో కట్టెల పొయ్యితో వంట చేసుకున్న తర్వాత వచ్చిన బూడిదను ఉప్పు వేసుకొని తోముకునే వాళ్ళము. మేము అలా పెరిగిన వాళ్ళం. అయితే అలా బొగ్గుతో తోమినప్పుడు, వేప పూలతో తోమినప్పుడు ఈ డెంటల్ హాస్పిటల్స్ అనే సమస్యలే లేకుండా అన్నట్టు. ఎప్పుడైతే బ్రష్ పేస్ట్ మనకు అలవాటు అయిందో అప్పటి నుంచి ప్రాబ్లం స్టార్ట్ అయింది. యాక్చువల్గా మనం తోమవలసిన పళ్ళు కాదు, చిగురు తోమాలని చెప్తాం మన ఆయుర్వేదంలో. చిగురులు మనం ఏలుతో తోమినప్పుడు ఆ లోపల ఉన్న నరాలన్నీ కూడా రక్తం అనేది సరఫరా బాగా జరిగి గమ్స్ అనేది టైట్ అయిపోయి మనకు జీవితకాలంలో ఎప్పుడు కూడా పళ్ళు అనేది పాడవు, పళ్ళతో సమస్యలు రావని చెప్పి చెప్తారు. మనకు శరీరం చనిపోయిన తర్వాత మట్టిలో పెట్టిన తర్వాత కాల్చేసే 2 సాంప్రదాయాలు ఉన్నాయి. ఒక పళ్ళు మాత్రమే శరీరం మట్టిలో కలవదు, తర్వాత కాల్చితే కూడా కాలదు అన్నట్టు. అంటే మనం జీవితాంతం తిన్న తర్వాత తిని గట్టివి తింటాము, మనం రకరకాలు తింటాము, అప్పుడు పాడవదు. చనిపోయిన తర్వాత కూడా కాల్చితే కూడా పాడవన్నటువంటి పండ్లు, కూల్ డ్రింక్స్ అని, టూత్ పేస్ట్ అని ఎప్పుడైతే వచ్చినాయో ఆ పళ్ళు అనేది పాడవుతా ఉన్నాయి. చిన్న వయసులోనే పళ్ళు మార్చడం, పళ్ళు డెంటాల్కి వెళ్ళి మళ్ళీ క్లీన్ సమస్యలు ఉన్నాయి. బాధపడే కన్నా మనం నేచురల్ తీసుకుంటే బెటర్. ప్రివెన్షన్ బెటర్ దెన్ క్యూర్ అని ఇంగ్లీష్ చెప్తా ఉంటారు. పాడైపోయిన తర్వాత బాధపడే కంటే ముందే మన జాగ్రత్త ఉండడం అనేది మనకు అనాది కాలం నుంచి కూడా మన జీవనం అనేది జరుగుతూ ఉండేది. ఇది విదేశీ పోగుళ్ళు అనేది మన జీవితంలో అలవాటు అయిపోయింది. ఇది ధూప్ స్టిక్ స్టాండ్. దీంట్లో ధూప్ స్టిక్ అని పెట్టినట్టయితే మనకు మామూలు అగరబత్తి కానీ ఏదైనా పెట్టినప్పుడు డైరెక్ట్ గా స్లాబ్కి వెళ్ళిపోయి స్లాబ్ అంతా నల్లగవుతుంది అన్నట్టు. ఇందులో పెడితే ఏమవుతుందంటే పొగ అనేది ఇక్కడికి తగిలి ఈ రౌండ్ గా మనకు స్ప్రెడ్ అవుతుంది, మన ఇంటి చుట్టూ స్ప్రెడ్ అవుతుంది. మామూలుగా లేకపోతే పైన స్లాబ్కి వెళ్ళిపోతుంది. సో మట్టి కుండలతో తయారు చేసిన కప్స్ కానీ ప్లేట్స్ కానీ, పెరుగు కప్పులు, అదేవిధంగా మనకు 1/2 కిలో 1/2 కిలో వండుకోవడానికి కుండలు. ఒక మనిషి దగ్గర నుంచి ఒక ఇంట్లో 5 మంది ఉన్న సభ్యుల వరకు కావాల్సిన సైజులు. ముఖ్యంగా పాతకాలంలో కుండల్లో చికెన్ కానీ ఏదైనా వండుకునేలా కొంచెం రుచిగా ఉంటుండే. తొందరగా పాడడానికి సూక్ష్మాలు అనేటివి మన ఆహార పదార్థాల లోపలికి వెళ్ళిపోయి అవి అరగవు అన్నట్టు. మనకు అరగకపోగా మనకు అది ఇబ్బంది పెట్టేస్తుంది. కొని తెచ్చుకున్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నట్టు అవన్నీ. మనం డబ్బులు ఇచ్చి కొనుక్కున్న ప్రాబ్లమ్స్ అవి. చింతపండు ఉందా అండి? చింతపండు, ఒట్టి మిరపకాయలు, ఇవన్నీ కూడా న్యాచురల్గా ఉండేవి. మనకు వ్యవసాయంలో అత్యధికంగా ఎక్కువ పురుగు మందులు పడితే ఏంటంటే అది ఒక కారానికే అన్నట్టు. బయట మీరు కారం వాడుతున్నారంటే ఖచ్చితంగా పురుగు మందులు కూడా తింటున్నట్టు లెక్క. అది ఎన్నిసార్లు కడిగినా అసలు కడగలేము, కడిగితే పోయేది కూడా కాదన్నట్టు. అట్లాంటి దాన్ని మనం రైతుల దగ్గర తీసుకుంటాము. రైతులు కూడా మన దగ్గర ఏంటంటే గో ఆధారిత వ్యవసాయమే, అది కూడా ప్రత్యేకంగా గో ఆధారిత అంటే ఆవులు పెట్టుకొని వ్యవసాయం చేస్తున్న వాళ్ళ దగ్గర నుంచి మనం తీసుకుంటాం. దీనికి దశపర్ణి కషాయం అనే దాన్ని తయారు చేసుకొని స్ప్రే చేస్తారు అన్నట్టు. రైతులకు వాళ్ళ ఊర్లో దొరికేటువంటి ఆకుల్ని రసం. ఇప్పుడు జనరేషన్ మారే కొద్దీ అన్ని మారిపోతున్నాయి. అవును, పంట టెక్నాలజీలో ముందుకెళ్ళడం, వ్యవసాయం చేయడానికి దానికి మొత్తం మిషన్లు అంట అంటే టెక్నాలజీ వాడడం మంచిదే. అయితే మన ఆహార పదార్థాల్లో అనేది మన పాత రకమే మంచిది అన్నట్టు. అంటే ఇప్పుడు ల్యాండ్లైన్ ఫోన్ ఉన్నప్పుడు కూడా జీవితం జరిగింది. ఇప్పుడు మొబైల్ ఫోను ఇంట్లో ఒక ఫోన్ కాకుండా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది ఫోన్ వాడడం అనేది అనివార్యమైంది. అంటే టెక్నాలజీ వాడుకోవడంలో తప్పులేదు, కానీ మనకు ఆహార పదార్థాలు కూడా మారిపోకూడదు అని చెప్పి పిజ్జాలు, బర్గర్లు ఇవన్నీ కూడా మనకు డైజెషన్ అయ్యేవి కావు అన్నట్టు. మైదాతో చేసినవి ఉంటాయి, తర్వాత దాంట్లో షుగర్స్ మిరపకాయలు కాకుండా ఇవన్నీ పచ్చళ్ళు పెట్టుకోవచ్చు, రోజు వంటలో వాడుకోవచ్చు. అదేవిధంగా మనకు జీలకర్ర, ఆవాలు, ధనియాలు, మెంతులు, పెసరపప్పు, మినపప్పు, కందిపప్పు, శనగపప్పు, వేరుశనగ గుళ్ళు, ప్రతిదీ అంటే వ్యవసాయంలో పండించేటువంటి ప్రతి ఐటమ్, వ్యవసాయంలో పండించిన ప్రతి ఒక్కటి. అదేవిధంగా కాదర్వల్లి గారు చెప్పినటువంటి సిరిధాన్యాలు, కొర్రలు, సామలు, ఊదలు ఆ పక్కన ఉన్నాయి. మిల్లెట్స్ తోనే మన దగ్గర ఇడ్లీ రవ్వ, ఉప్మా రవ్వ అవి కూడా ఉన్నాయి. ఇడ్లీ రవ్వ, ఇవన్నీ రవ్వలు, మిల్లెట్స్ కూడా పీచు పదార్థం అనేది చాలా ఎక్కువ ఉండడం వల్ల ఉన్నటువంటి ఇప్పుడున్న సమాజంలో ఉన్నటువంటి అన్ని రకాల అనారోగ్య సమస్యలకి 5 రకాల చిరుధాన్యాలు, కొర్రలు, సామలు, ఊదలు, అరికెలు, అండుకొర్రలు, ఇవి చాలా ప్రీమియం క్వాలిటీ అన్నట్టు. పాలిష్ లేకుండా చేసినటువంటి ఇవి. ఇది అరికెలు, ఇవి పాలిష్ పెట్టలేదు అన్నట్టు. బయట మార్కెట్లో పాలిష్ పెట్టిన అమ్ముతూ ఉంటుంది. పాలిష్ పెట్టిన తింటాయంటే దాంట్లో మళ్ళీ ఫైబర్ అనేది మిస్ అయిపోతుంది. ఇవి 5 రకాల చిరుధాన్యాలను ఆహారంగా తింటున్నట్టయితే ఇది కూడా అంతే. మోకాళ్ళ నొప్పుల దగ్గర నుంచి క్యాన్సర్ లాంటి జబ్బుల వరకు కూడా కాదర్వల్లి గారు ఒక 30 సంవత్సరాలు రీసెర్చ్ చేసి తెలుగు 2 రాష్ట్రాల్లో విరివిగా వాళ్ళు ప్రచారం చేసినప్పుడు మనం దీన్ని స్టోర్లో అందుబాటులో ఉంచడం జరిగింది. ఇది మిల్లెట్సే కాకుండా మన దగ్గర మిల్లెట్స్ రవ్వలు, మిల్లెట్ నూడులు, మిల్లెట్ సేమియా, మిల్లెట్ మాల్ట్, మిల్లెట్ బిస్కెట్లు, మిల్లెట్ పాపడాలు ఇవన్నీ కూడా మనం స్టోర్లో అనేది ఉంచింది. కాదర్వల్లి గారు చెప్పినటువంటి మిల్లెట్స్ సిరిధాన్యాల గురించి చెప్పినప్పుడు ఇది మిల్లెట్తో రవ్వలు అన్నట్టు. ఇడ్లీ రవ్వ, ఉప్మా రవ్వ,
అదేవిధంగా నూడిల్స్. పిల్లలకు మిల్లెట్స్ అంటే అది ఇవి ఎక్కడ నుంచి తయారైతాయండి? ఇవి ఎక్కడ నుంచి ఇవి చాలా మటుకు అయితే తమిళనాడులో ఎక్కువ ఉన్నాయి ఫ్యాక్టరీస్. ఓకే, మనం చెప్పి చేయించుకుంటాం ఇవన్నీ కూడా. పిల్లలకైతే ఇవి నూడిల్స్, సేమియా, పాస్తా ఇవి చెప్తే వాళ్ళకు మిల్లెట్స్ అంటే ఇదేదో వయసు అయిపోయిన వాళ్ళు, ముసలి వాళ్ళు తినాలి, షుగర్ ఉన్న వాళ్ళు తినాలని కాకుండా పిల్లల టైంలోనే మనకి ఇట్లాంటివన్నీ అలవాటు చేస్తే పెద్దగా ఇట్లాంటి సమస్యలు రావనేది మనం చెప్తా ఉన్నాం. నూడిల్స్, సేమియా, పాస్తా ఇవన్నీ పిల్లలు మిల్లెట్స్ తో సంబంధం లేకుండా పేరు నూడిల్స్ అనేది తినేస్తారు అన్నట్టు. ఓకే, ఇస్తరాకులు ఉంటాయండి మన దగ్గర ఇస్తరాకులు అంటే మనం భోంచేసే పాత్రలు కూడా మనం ఇంపార్టెంట్ అని చెప్తా ఉన్నాం. మనం ఎలాంటి పాత్ర తింటే మనకు ఆ స్వభావం వస్తుందని చెప్పి పాత్ర ద్వారా మన పాత్ర కూడా మారుతుంది. కట్టెలు లెక్క అమ్ముతారా లేకపోతే నార్మల్ గా లూజ్ వాళ్ళ కోసం కట్ట కూడా ఉన్నాయి. మనకు పెద్ద పెద్ద ఫంక్షన్ చేసుకున్న వాళ్ళు కూడా మనం ఆర్డర్ ఉంటే తెప్పించి ఇవ్వగలుగుతాం. వాళ్ళకి డెలివరీ చేస్తాం. ఇవి మనం తిన్నప్పుడు మనకు ఇబ్బంది లేదు, మనం తిని పాడేసిన తర్వాత భూమిలో కూడా ఈజీగా కలిసిపోతుంది. దీని అన్ని కూడా ఈకో ఫ్రెండ్లీ అంటారు. ఇప్పుడు దీనిలోనే ఇంకోటి పేపర్ మనకు ప్లాస్టిక్ ప్లేట్ ఎట్లనో సో అదే ప్లేట్ అట్లా వచ్చింది. బఫే ప్లేట్స్ కూడా ఉన్నాయి. ఇవి ఎక్కడ నుంచి మీకు వేరే ఫ్యాక్టరీ నుంచి వస్తాయా? ఇవన్నీ కూడా ఫ్యాక్టరీస్ ఏమి ఉండవు. ఇవన్నీ కూడా కుటీర పరిశ్రమలు. ఇంట్లో ఉండి తయారు చేసుకునే వాళ్ళు చాలా మంది కుటీర పరిశ్రమలు అంటారు. చాలా మటుకు లేడీస్ తయారు చేస్తూ ఉంటారు ఇవన్నీ కూడా. అంటే వాళ్ళకు కూడా ఉపాధి జరుగుతుంది. ప్రతి వాళ్ళు గవర్నమెంట్ మీద డిపెండ్ పడి ఉద్యోగాలు కావాలనుకుంటే ఎవరికి వాళ్ళు సొంతంగా పనులు చేసుకొని ఇవన్నీ మన పూర్వం రోజులు ఉన్నాయి కుటీర పరిశ్రమలు. ఈ ఎక్కువ చదువు ఎడ్యుకేషన్ అనే ఒక 20-30 సంవత్సరాల నుంచి అందరు ఉద్యోగాల మీద ఆధారపడుతున్నారు. కానీ కట్ట వచ్చేసి ఎంత ఉంటుందండి? ఇది 200 రూపాయలు ఉంటుంది. 200 రూపాయలు కట్ట ఒకటి. ఇవన్నీ కూడా వాళ్ళకు ఉపాధి జరుగుతుంది, తిన్న వాళ్ళకు నష్టం లేదు, తిన్న తర్వాత కూడా వాతావరణం పాడు కాదు. నూడిల్స్, ఈ నూడిల్సే కాకుండా మన బిస్కెట్లు కూడా ఉన్నాయి. మిల్లెట్స్ తో చేసిన బిస్కెట్లు, బిస్కెట్స్, లడ్లు అన్ని ఉన్నాయి. మిల్లెట్ తో ఈ లడ్లన్నీ కూడా ఖర్జూరంతో చేసిన. మీకు కావాల్సి వస్తే లేకపోతే మైదా అనేది స్టోర్ కనే విజిట్ చేయొచ్చు. ఈ కుకట్పల్లి హౌసింగ్ బోర్డ్ లో ఉన్నటువంటి మన స్టోర్ కి డైరెక్ట్ రావచ్చు. స్క్రీన్ మీద నంబర్ ఇస్తున్నాము. ఆ నంబర్ కి వాట్సాప్ నుంచి ఆర్డర్ పెట్టుకుంటే మనం డోర్ డెలివరీ సర్వీస్ ఉంది. ట్రాన్స్పోర్ట్లు చాలా మటుకు ఇవాళ ఇస్తే రేపే వెళ్ళిపోతున్నాయి. ఆర్టీసీ బస్సు ఇస్తే తెలంగాణ అయినా ఏపీ అయినా మనం ట్రాన్స్పోర్ట్ సర్వీస్ ద్వారా కూడా పంపిస్తున్నాం. ఇది ఒక 3000 రూపాయలు ఆర్డర్ పెడితే మనం ఫ్రీ డెలివరీ చేస్తున్నాం. తెలంగాణ ఒకటి సరఫరా చేస్తారా లేకపోతే ఆంధ్రలో సరఫరా చేస్తారా? తెలంగాణ, ఆంధ్ర ఉంది. అదేవిధంగా అమెరికా కూడా పంపించే ఏర్పాట్లు కూడా ఉన్నాయి. ఎక్కడున్నా మనం అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలనే ఆకాంక్షతో మనం అందరికీ అందుబాటులో ఉంచడం సర్వీస్ అనేది ఇస్తాం. థ్యాంక్ యూ అండి. సో వీడియో ఎన్వర్ థ్యాంక్ యూ. సో ఇది ఎందుకంటే న్యాచురల్గా మన వ్యవసాయం పండించే రైతులు ఎట్లా వీళ్ళ దగ్గర అయితే ఇస్తారనమాట. సో గానుగ నూనె పట్టించినవి, సబ్బులకు సంబంధించినవి చాలా రకాల వస్తువులు అయితే వీళ్ళ దగ్గర అయితే ఉన్నాయి. సో స్టోర్కి అయితే విజిట్ చేయండి ఒకసారి. సో ఒక్క వస్తువు కొనాలని వస్తే సో 10 వస్తువులు కొనిపోతారు. సో మీరైతే వచ్చి షాప్ అయితే విజిట్ చేయండి. పూర్తిగా అన్ని న్యాచురల్గా ఉన్నాయి. సో మిల్లెట్స్ కానీ చూసుకోవచ్చు. నా పక్కన ఉన్నట్టు అన్నీ న్యాచురల్. సో ఇది వీడియో ఎందులో చూసుకుని థ్యాంక్ యూ. అందరూ కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.